సభ్యులు తెలియజేయవలసిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష క్యూఆర్ కోడ్ అధ్యక్ష, నేను మంత్రి అయిన తర్వాత పుస్తకాలు తీసుకొచ్చారు, టెక్స్ట్ బుక్స్ తీసుకొస్తే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అది ఎక్కడ పనిచేయలేదు అధ్యక్ష. సో సెక్రటరీలు అందరూ చెప్పి ఇట్లా కాదు, మనం ప్రింట్ చేస్తే చాలా సీరియస్గా తీసుకోవాలి, ఆషామాషిగా చేయకూడదు అంటే క్యూఆర్ కోడ్ కూడా పనిచేసే విధంగా మేము చేసాం అధ్యక్ష. అంతేకాకుండా పిల్లలు ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళకి బ్రిడ్జ్ కోర్స్ ఇవ్వాలనేది మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, సో దట్ వాళ్ళు ఇబ్బంది పడుకుని ఉంటారు. అంతేకాకుండా ప్రతి సాటర్డే నో బ్యాక్ డే కింద ప్రకటించాం అధ్యక్ష. సో అదర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ పిల్లలు చేసే అవకాశం ఉంటుంది ఆలోచనతో సాటర్డే ఇస్ నో బ్యాక్ డే అధ్యక్ష. మూడోది అధ్యక్ష టీచర్ ట్రైనింగ్, ఇది చాలా కీలకమైనది అధ్యక్ష. దీంట్లో ప్రపంచంలో బెస్ట్ మోడల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మేము తెలుసుకుంటాం జరుగుతుంది. అంతేకాకుండా అద్భుతమైన ఉపాధ్యాయులను ఏకంగా ఇతర రాష్ట్రాలు కాదు ఇతర దేశాలు పంపించాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఫిన్లాండ్, జపాన్ లాంటి దేశాలు అద్భుతంగా పాఠాలు చెప్తున్నారు. అక్కడ ఉన్న ఉపాధ్యాయులు వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాల్సిన అవసరాన్ని బలంగా నమ్ముతున్నాం. సో ఉపాధ్యాయులను ఇతర దేశాలు పంపించి అక్కడ ఎక్స్పోజర్ విజిట్స్ కూడా ఏర్పాటు చేయాలనేది నిర్ణయం తీసుకున్నాం. అంతేకాకుండా అధ్యక్ష ఫస్ట్ టైం అధ్యక్ష టీచర్ సీనియారిటీ లిస్ట్ ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్ ఎవరు ప్రమేయం లేకుండా చాలా సిస్టమేటిక్గా చేయబోతున్నాం అధ్యక్ష. ఆల్రెడీ డ్రాఫ్ట్ సీనియారిటీ లిస్ట్ బయట పెట్టాం. ఆ డ్రాఫ్ట్ సీనియారిటీ లిస్ట్ ఫైనలైజ్ అయిన తర్వాత అది ఏకంగా టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ ఈ సభకి తీసుకురాబోతున్నాం. ఒక యాక్ట్ అనేది తీసుకురాబోతున్నాం. మొత్తం ఆన్లైన్ సిస్టమ్ ఏర్పాటు చేస్తాం. తద్వారా ఉపాధ్యాయులు ఇబ్బంది పడకుండా వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, వాళ్ళ సీనియారిటీలు ఎక్కడ ఉన్నారు, వాళ్ళకి ఎక్కడ అంటే ఏ స్కూల్ అవకాశాలు రాబోతున్నాయి చాలా ట్రాన్స్పరెంట్గా మన ప్రభుత్వం చేయబోతుందని గౌరవ సభ్యులు తెలుపుతున్నారు అధ్యక్ష. అంతేకాకుండా మెగా డిఎస్సి విషయంలో కూడా డిఎస్సి విషయంలో చాలాసార్లు అనేక మార్లు మనం చర్చించాం అధ్యక్ష. మార్చ్లో నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ మన ప్రభుత్వం ఇస్తుంది, ఎలాంటి డౌట్ లేదు అధ్యక్ష. అంతేకాకుండా యాప్ల భారం తగ్గించాలనేది గౌరవ సభ్యులందరూ గతంలోనే మాట్లాడారు. సింగిల్ యాప్ తీసుకొస్తున్నాం. చాలా ఉపాధ్యాయులు చేయాల్సిన ఉపాధ్యాయులకి క్లారిటీ ఉంటుంది, హెచ్ఎం గారు చేయాల్సిన హెచ్ఎం గారు క్లారిటీ ఉంటుంది, ఇతర సభ్యులు చేయాల్సిన వాళ్ళ వర్క్ చాలా క్లియర్గా ఉంటుంది అధ్యక్ష. అకాడమిక్ క్యాలెండరు ఇదంతా కూడా స్ట్రీమ్లైన్ చేసి నేను గతంలోనే చెప్పాను, అమరావతిలో ఉపాధ్యాయులకి ఒక వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాను. ఇప్పటికే నేను గౌరవ మంత్రి గారిని నారాయణ గారిని కూడా భూమి కూడా నేను అడిగాను అధ్యక్ష. అది తూచా తప్పకుండా అమలు చేయబోతున్నాం. వచ్చే సంవత్సరంలోనే ఆ భవనం కట్టి అక్కడ ట్రైనింగ్ ఇవ్వాలని లక్ష్యంతో మేము పనిచేస్తాం అధ్యక్ష. నేను బలంగా నమ్మేది లెర్నింగ్ అవుట్కమ్స్, అంటే పిల్లలు ఎన్ని గంటలు చదివారు, ఎన్నిసార్లు అంటే అటెండెన్స్ ఎంత ఉంది ఒక భాగం అయితే అసలు క్లాస్కి వచ్చి ఏమైనా నేర్చుకుంటున్నారా లేదా అనేది చాలా చాలా కీలకమైనది అధ్యక్ష. అందుకే ఒక బోల్డ్ డెసిషన్ మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఒకటి అదేంటంటే గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్, అంటే గ్యారంటీడ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. ఇది కానీ మనం చేయగలిగితే అధ్యక్ష వీ విల్ బీ నంబర్ 1 ఇన్ సౌత్ ఏషియా అధ్యక్ష. ఆ లెవెల్కి మనం రావచ్చు అధ్యక్ష. అందుకే చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. అది ఎట్లా చేయబోతున్నాం మీ అందరు చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. ప్యాసివ్ యాక్టివ్ లెర్నింగ్ అంట అధ్యక్ష. అంటే ప్యాసివ్ లెర్నింగ్ అంటే క్లాస్కి వెళ్ళి మాస్టర్ గారు పాఠాలు చెప్తున్నారు, మనం వింటున్నాము, లేదంటే ఏదో బొమ్మలు గీస్తున్నాం అట్లా. యాక్టివ్ లెర్నింగ్ అంటే మాస్టర్ గారు పాఠాలు చెప్తున్నారు, వింటున్నాం, ఇమీడియట్గా ఎంగేజ్ అవ్వగలుగుతున్నాం. నేను బలంగా నమ్మేది ప్రతి క్లాస్ రూమ్ యాక్టివ్ క్లాస్ రూమ్ అవ్వాలి, యాక్టివ్ లెర్నింగ్ రావాలి. దానికి మా ఆలోచన ఏంటంటే అధ్యక్ష 45 నిమిషాలు ఒకవేళ ఉపాధ్యాయులు పాఠాలు చెప్తే దాని తర్వాత ఒక 2-3 minutes ఒక వీడియో అంటే సమ్మింగ్ అప్ ఒక వీడియో తయారు చేసి క్లిక్కర్ టెక్నాలజీ ద్వారా ఒక 3-4 ప్రశ్నలు వేద్దాం అధ్యక్ష. ఆ క్లిక్కర్ అనేది ప్రతి విద్యార్థికి ఒక క్లిక్కర్ ఇస్తాం అధ్యక్ష. సో వాళ్ళు దాన్ని ఆన్సర్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఏ సబ్జెక్ట్లో ఎలా ఉన్నారు, ఎక్కడ వీక్గా ఉన్నారు, దాన్ని బట్టి హోంవర్క్ కూడా ఇవ్వాలనేది. అంటే మనం ఇప్పుడు హోంవర్క్ ఇవ్వండి, హోంవర్క్ కూడా ఇవ్వాలనే ఆలోచనలో మన ప్రభుత్వం ఉంది అధ్యక్ష. అంటే మొత్తం స్ట్రీమ్లైన్ చేసి ఏఐ దానిపైన డిప్లాయ్ చేసి టెక్నాలజీ కామన్ గుడ్గా ఎట్లా వాడాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమం కూడా మనం చేయబడుతున్నాం అధ్యక్ష. అంతేకాకుండా ఒక హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ కూడా మన జరిగిన పేరెంట్ టీచర్ మీటింగ్లు అందజేసాం అధ్యక్ష. బహుశా భారతదేశంలో ఇది మొదటిసారి అధ్యక్ష. చాలా అద్భుతంగా మెగా పేరెంట్ టీచింగ్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ఒక పండగ వాతావరణంలో ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో కూర్చుని ఏం జరుగుతుంది, ఎలా ఉంది, పిల్లల పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్నీ డిస్కస్ చేస్తాం జరిగిన అధ్యక్ష. వచ్చే సంవత్సరం నుంచి ప్రతి అకాడమిక్ ఇయర్ 2 సార్లు నిర్వహిస్తాం. ఒకటి జూన్లో, ఒకటి డిసెంబర్లోని గౌరవ సభ్యులందరూ కూడా